ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగులకి ఆర్థిక సహాయం అందించడానికి యువనేస్తం పథకాన్ని త్వరలోనే అందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఈ పథకం ప్రకారం ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఈ పథకం పొందాలంటే అర్హతలు ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యువనేస్తం పథకంలో నిరుద్యోగ వృత్తి పొందాలంటే వయసు 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. అలాగే ఏపీ పౌరుడై ఉండాలి. ఇక నిరుద్యోగ వృత్తి కావాలనుకునే అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకి 10,000 కన్నా తక్కువ ఆదాయం ఉండాలి. అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతంలో 1,500 చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. అంతేకాదు అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వం ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారై ఉండరాదు. అభ్యర్థి మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ వృత్తి పథకం నుండి లబ్ధి పొందకుండా ఉండాలి. ఆధార్ కార్డు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, అడ్రస్ ప్రూఫ్స్, బ్యాంక్ ఖాతా వివరాలు, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నామని తెలియజేసే కుటుంబ ఆదాయం సమాచారం లేదా రేషన్ కార్డు తదితర పత్రాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అప్లై చేయాలి. వెబ్సైట్లోకి వెళ్ళి అవసరమైన డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తులు అప్లై చేసుకున్న తర్వాత రిప్లైగా వచ్చిన రిసిప్ట్, అప్లికేషన్ ఐడి జాగ్రత్తగా ఉంచుకోవాలి. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాలలో ఆఫ్లైన్ ప్రాసెస్ కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఆన్లైన్, ఆఫ్లైన్ డాక్యుమెంట్స్ను అధికారులు వెరిఫై చేసి వెరిఫికేషన్ విజయవంతమైన తర్వాత ప్రతి నెల మీ బ్యాంకు ఖాతాలో వృత్తి జమ చేస్తారు. ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉన్నప్పుడు మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినా ప్రభుత్వం అందించిన హెల్ప్ లైన్ నంబర్ లేదా సపోర్ట్ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. అప్లికేషన్ రిజెక్ట్ అయితే అప్లికెంట్ అందించిన డాక్యుమెంట్స్ సమాచారాన్ని పునః సమీక్షించవచ్చు. అయితే ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పథకం వివరాలు మాత్రమే. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు, ప్రకటన చేయలేదు. యువనేస్తం వెబ్సైట్ కూడా ప్రారంభించలేదు. మరి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతున్నది అనేది చూడాలి.